ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. దోచే రౌండ్ రూల్స్ ఏంటో చెప్పే ముందు మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇదిగోండి వీళ్ళందరూ. మరి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇదిగోండి. ఎనీవే ఈ రౌండ్ రూల్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఈ రౌండ్ లో సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము, వాటికి మీకు తోచినటువంటి ఆన్సర్స్ మీరు చెప్తారు. ఆ ఆన్సర్స్ ఉన్నాయా లేదా మేము చెక్ చేస్తాం. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు రావచ్చు. ఓకే, క్వశ్చన్ ఫస్ట్ ఎవరితో మొదలు పెడదాం? పెద్ద సీనియర్స్ ఫస్ట్. సీనియర్స్, ఓకే అయితే మీరే రండి. మీకు ఇచ్చే టైం 90 సెకండ్స్ మాత్రమే. ఈ 90 సెకండ్స్ లో మీరు ఎన్ని ఆన్సర్స్ అయినా చెప్పొచ్చు. మీరు చెప్పిన ప్రతి ఆన్సర్ అందులో ఉందా లేదా చూసి చెప్తూ ఉంటారు. మళ్ళీ ఇంకో ఆన్సర్ చెప్పండి. మీకు హెల్ప్ చేయడానికి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఓకే, రెడీ? అండ్ ద క్వశ్చన్, బస్ స్టాండ్ అనగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. బస్సు. బస్సు రైట్ ఆన్సర్. నంబర్ 1. స్టూడెంట్స్. స్టూడెంట్స్. స్టూడెంట్స్ లేరు. టికెట్స్. టికెట్స్ రైట్ ఆన్సర్. నంబర్ 3. బస్ పాస్. బస్ పాస్ లేవు. టాయిలెట్స్. రైట్ ఆన్సర్. బస్ కండక్టర్. బస్ కండక్టర్ రైట్ ఆన్సర్. క్యూ. వెయిటింగ్ క్యూ రైట్ ఆన్సర్. సీట్లు. బస్ సీట్లు. బస్సు సీట్లు అబ్బో లేదమ్మా. బస్ స్టాండ్. లేదు. ఫుడ్ స్టాల్స్. ఫుడ్ స్టాల్స్ రైట్. ఓకే. ప్రయాణికులు నంబర్ 2. చూడండి మీరు అసలు ఏమేం మర్చిపోయారో ఒకసారి. సెండ్ ఆఫ్ చేయడం, అక్కడికి వెళ్ళి విచారణ. ఎప్పుడు బస్ వస్తుంది? ఎప్పుడు? వెయిటింగ్ హాల్ ఉంటుంది. ఇవాళ రేపు అప్డేట్ అయ్యారు. దొంగతనాలు, పార్సల్స్ కౌంటర్, ప్లాట్ఫామ్ నంబర్. ఉంటది. అనౌన్స్మెంట్స్. అబ్బా. బస్సు నంబర్. 3,80,000 వచ్చింది మీకు. మీరు జర్నీస్ ఎక్కువగా ఎక్కడికి చేస్తూ ఉంటారు? జర్నీస్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ మధ్య అయితే నేను ముంబై వెళ్ళొచ్చా. అది కూడా బస్సులో కాదక్క, ఫ్లైట్ లో వెళ్తారు వాళ్ళు. అది కూడా ఆల్మోస్ట్ ఇవన్నీ ఉంటాయి అక్క ఇప్పుడు చెప్పిన. కరెక్ట్ అన్ని, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అంతే. మీరు? ఐ ట్రావెల్ అక్క, రెగ్యులర్ గా అన్ని ప్లేసెస్ వెళ్తుంటా. ఒక ప్లేస్ అంటూ ఏం లేదు ఫేవరెట్. అంటే కజాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అక్కడికి వెళ్ళలే, ట్రై చేయాలి. వావ్, దట్స్ నైస్. మీరు శిల్ప? రైల్వే ఫ్యామిలీ, రైల్వే డబ్బా ఎక్కాలి. పాస్ ఇస్తారు కాబట్టి మనకి, అంతే. మనం రైల్వే డబ్బా ఎక్కేస్తాం. దట్స్ ద మోస్ట్ ఫన్ పార్ట్ అండ్ మోస్ట్ మెమరబుల్ పార్ట్ ఇన్ మై లైఫ్. ఏ అండే టే 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 చాయ్ పోరే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. 3,80,000 వచ్చింది మీకు. థ్యాంక్ యూ. ఎస్, రండి మీ ఇద్దరు రండి. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మగవారు అనగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్యాంటు షర్టు. ఓకే. వాచ్ లేదు. తిట్టడం అంట. గొడవలు నంబర్ 9. తాగడం మందు నంబర్ 1. ఇంటర్నెట్ లేదు. జాబ్ ఉద్యోగం. 6. కార్స్, బైక్స్, వెహికల్స్. ర్యాష్ డ్రైవింగ్. సైట్ కొడతారు. నంబర్ 10 రైట్. జుట్టు హెయిర్ స్టైల్ లేదు. ఆడవాళ్ళకి మగవారి గురించి ఈ మాత్రమే తెలుసు. తెలియనిది ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. గడ్డాలు, మీసాలు, గాలి తిరుగుళ్ళు, కాలేజ్ బంకు, లేట్ మ్యారేజ్, బాయ్స్ హాస్టల్, క్రికెట్ బెట్టింగ్, స్వేచ్ఛ, స్వతంత్రము, వారసత్వం, బాధ్యతలు. వాళ్ళకన్నా 10,000 ఎక్కువ. 3,90,000. మీ ఇంట్లో ఉండేటువంటి మగవాళ్ళకు ఉండే లక్షణాలు ఏమిటో చెప్పండి. తాగడం, తినడం.
ఫస్ట్ సుమక్కతో మొదలు పెడదాం. లక్షణాలు: బుద్ధిమంతుడు, అందగాడు, పత్ని మాట జవదాటని వాడు. ఇప్పుడు శిల్ప. బాధ్యతలు, తాగడం, తినడము, తెలంగాణ పౌరుషం. ఇంట్లో మీకు హెల్ప్ చేస్తూ ఉంటారా కుకింగ్ లో అంతా? అంటే కోవిడ్ అప్పటి నుంచి హెల్ప్ చేస్తున్నాడు. అప్పుడు తెలిసి వచ్చింది అనమాట, లేకపోతే ఫుడ్ ఉండదని. అంటే కోవిడ్ అప్పుడు మేజ్ ఎవరిని అలౌ చేయలేదు కాబట్టి అవును. ఆ రోజు అఫీషియలీ కోవిడ్ అప్పటి నుంచి గిన్నెలు తోవడం మొదలుపెట్టి యు దేశభక్తి, పిల్లల్ని బాగా చూసుకుంటారు, చాలా ప్రేమగా ఉంటారు ఫ్యామిలీతో, చుట్టాలందరంటే ఇష్టం, వచ్చేయండి అంటారు, మా ఆవిడ చేసి పెడుతుందని. ఓకే, థ్యాంక్ యూ.